అందరికీ వందనాలు. భారతదేశంలో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థను గురించి మీకు నేను తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా ఎస్టీ అనగా గిరిజన ప్రజలు, కొండ జాతి ప్రజలు అని పిలువబడేవారు. వారు ఏ మతాన్ని వాళ్ళు అనుసరించినా, ఏ మతానికి వారు కన్వర్ట్ అయినా, వారి యొక్క ఎస్టీ స్టేటస్ అనేది ఎన్నటికీ ఎప్పటికీ పోదు. వారు ఎల్లప్పుడూ కూడా ఎస్టీగానే ఉండిపోతారు. ఇకపోతే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, బుద్ధిజం, సిక్కిజం, హిందూయిజం ఈ 3 మతాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, కుల ప్రాతిపాదిక ఉన్న సమాజములు పుట్టాయి. కుల ప్రాతిపాదికలో ఉన్న ప్రజల మధ్య అవి పెరిగాయి. కాబట్టి సిక్కులకు, హిందువులకు, బుద్ధిస్టులకు మాత్రమే ఈ ఎస్సీ స్టేటస్ అనేది వర్తిల్లుతుంది. ఇకపోతే ఒకవేళ ఎస్సీ స్టేటస్లో ఉన్న హిందువు కానీ, సిక్కు కానీ, బుద్ధిస్టు కానీ క్రైస్తవంలోకి లేకపోతే ఇస్లాంలోకి కన్వర్ట్ అయినప్పుడు అతను ఎస్సీ స్టేటస్ను కోల్పోతాడు. అయితే రిలీజియస్ మైనారిటీ అనే ఒక స్పెషల్ కేటగిరీ ఉన్నది. దాన్నే బీసీ, ఓబీసీ అంటారు. ఆ కేటగిరీలోకి కన్వర్ట్ అయిన ముస్లిం కానీ, కన్వర్ట్ అయిన క్రిస్టియన్ కానీ వెళ్తాడు. ఇక లాస్ట్ జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు. జనరల్ కేటగిరీ లేక ఎఫ్సి ఫార్వర్డ్ క్లాస్ అంటే ఏంటంటే, ఎవరైతే ఎస్టీ కాదు, ఎవరైతే ఎస్సీ కాదు, ఎవరైతే బీసీ ఆర్ ఓబీసీ కాదు, వాళ్ళందరూ కూడా వారు ఏ మతానికి కన్వర్ట్ అయినా వారు ఆ యొక్క కేటగిరీలోనే ఉంటారు. ఎస్టీ వాళ్ళు ఎలాగో జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే, ఇంక్లూడింగ్ ఓబీసీ వాళ్ళతో కలిపి చెప్తున్నాను. వీరు కూడా ఏ మతాన్ని అనుసరించినా వారు ఆ కేటగిరీలోకే వస్తారు. కాబట్టి ఎస్టీ, ఎస్సీ, బీసీ అండ్ జనరల్ కేటగిరీ ఈ 4 విషయాలను మీరు అర్థం చేసుకుంటే మీకు భారతదేశపు రిజర్వేషన్ వ్యవస్థ అనేది అర్థమవుతుంది. తర్వాత క్రైస్తవులకు ఎస్సీ కావాలన్నా, క్రీస్తు కావాలన్నా అని అంటే రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉండాలి. నీకు ఎస్సీ కావాలి, క్రీస్తు కావాలంటే అది కుదరదు. ఎస్సీ అనేది హిందువులకు, బుద్ధిస్టులకు మరియు సిక్కులకు, ఆ మత ప్రాతిపాదికలో పుట్టిన మతాలకు సంబంధించిన వ్యక్తులకే అది. క్రైస్తవంలోను, ఇస్లాంలోను ఆ మత ప్రాతిపాదిక మీదన, ఆ కుల ప్రాతిపాదిక మీదన ఈ మతాలు పుట్టలేదు. కాబట్టి వీరికి ఎస్సీ కేటగిరీ ఉండదు. కాబట్టి ఒకటి ఎస్సీ అయినా కావాలి, లేకపోతే ఓబీసీ అయినా కావాలి. అంటే ఓబీసీ అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఓబీసీకి, బీసీకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఒకటి క్రీస్తుని అంగీకరించి బీసీ, ఓబీసీ కేటగిరీకి వెళ్తావా, లేకపోతే క్రీస్తుని అంగీకరించకుండా అక్కడ ఎస్సీ హిందూగాను, బుద్ధిస్టుగాను, సిక్కిస్టుగాను ఉండి ఆ రిజర్వేషన్ అనుభవిస్తావా? 2 ఆప్షన్లు. ఇది భారతదేశం మనకు అనుగ్రహించిన వ్యవస్థ. కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు హెచ్చరిస్తున్నాను. అందరికీ వందనాలు.